హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే కొంచెం చిన్న బ్లాగు. నేనైతే క్యాంటీన్కి అయితే వెళ్ళాను. అవి సామాన్లు ఎంత అయింది ఏంటి అనేది మీతో పంచుకుంటాను. నెక్స్ట్ ఒకటి మా పిల్లలు లేచారు, వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యారు, నేను అయిపోయాను. దోశలు అయితే వేస్తున్నాను. నాకు బాగా క్రిస్పీగా ఎగడం అంటే ఇష్టం, అందుకే బాగా మార్చుతున్నాను. వాళ్ళకి వేసి ఇచ్చేసాను ఆల్రెడీ. మేము దోశలు తినేస్తున్నాము. తినేసిన తర్వాత నేను కంప్లీట్ చేస్తాను వీడియో. అందరూ ఎలా ఉన్నారు? మా వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సపోర్టింగ్ అయితే ఉంది, కానీ ఇంకా సపోర్టింగ్ కావాలి, ఎందుకంటే మేము ఇంకా రీచ్ అవ్వలేదు. ప్లీజ్ హెల్ప్ మీ అండ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా మీ వీడియోలో ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కామెంట్ సెక్షన్లో నాకు తెలిస్తేనే కదా తెలుస్తుంది. మా పిల్లలు అయితే నెక్స్ట్ వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు, స్నానాలు అయిపోయాయి, టిఫిన్ అయితే తింటున్నారు. హాయ్ చెప్పండి. ఓయ్ హాయ్ బోలో. ప్రేమ్ హాయ్, సే హాయ్ బోలో. వాళ్ళ టీవీలో మునిగిపోయారు. వాళ్ళు బొమ్మలు పిచ్చానండి, ఇంక మమ్మల్ని చూడండి ఎవరు. స్కూల్ లేవు కదా, తప్పదు. కాకపోతే ఎవ్రీ టైం మీరు రోజుకి ఒకసారైనా సరే బుక్ తీయించండి, ఎందుకంటే వాళ్ళన్నీ మర్చిపోతారు. నెక్స్ట్ ఏంటంటే మన జనరేషన్లో ఏంటంటే మనం సెలవుల్లో మనం కానీ తీసామా అంటారు. అలా కాదు, మన జనరేషన్లో ఏంటంటే సెల్ లేవు, టీవీ అంతా చూసి వాళ్ళం కూడా కాదు. నార్మల్గా వీధిలోకి వెళ్ళి గేమ్లు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఆ గేమ్స్ లేవు, ఓన్లీ సెలవు లేకపోతే టీవీ. ఓన్లీ మనకే సెల్ అటాక్ అయిపోయింది, వాళ్ళకి ఆపదాని గ్యారంటీ అయితే లేదు. అందుకే రోజుకి ఒకసారైనా సరే బుక్ తీయించండి. ఇది స్మాల్ సొల్యూషన్ అంతే, అంత మించి ఏం లేదు. నార్మల్గా వచ్చినవి రాయిస్తే సరిపోద్ది. నేను ఏ టైంలో అయినా సరే 24 అవర్స్లో ఏదో ఒక టైంలో నార్మల్గా ఒక 10 minutes అయినా సరే నేను బుక్ తీస్తాను పక్కా. ఏదో చదువు వస్తారని కాదు, వాళ్ళకి ఏదో రాసిందన్నా రాయడం అన్నా గుర్తుంటుంది కదా అని చెప్పేసి. ఓకేనండి, వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. చాలా ఇంకా మర్చిపోవడం సార్ని కూడా, ఎందుకంటే నేను నార్మల్గా వెళ్తాను కదా క్లాస్లో, చదువుతామా ఒకసారి ఒక స్టూడెంట్ చదివితే వెనకాల లెసన్ రివిజన్ చేస్తాం కదా. నన్ను కానీ విజయ అనే అమ్మాయిని కానీ పిలిచేవాడు. చాలా ఇంకా సార్ మేమైతే సేఫ్ అయిపోయాను. నాకు ఒక భయం ఉండేది, సారీ వింటాను అడుగుతాను, మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను. నేనైతే మా ఫ్రెండ్ వచ్చిందండి, వస్తే కొంచెం డ్రెస్సులు సైజ్ చేయవా అంది. నేను నార్మల్గా కొన్ని సైజ్ కూడా నేను కుట్లు నేర్చుకున్నాను, అవైతే కుడుతున్నాను. కొంచెం టాప్స్ సైజ్ చేయమని చెప్తే వచ్చింది మా ఫ్రెండ్. ఇక్కడ తెలుగు అమ్మాయే, వాళ్ళది శ్రీకాకుళం. నేనైతే కుట్టేస్తానని చెప్తున్నాను, నార్మల్గా వీడియో తీసుకున్నాను కదా. మా ఆయనకి అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు. తను ఈరోజు క్లాస్ అయితే లాస్ట్ అనమాట. ఒక బాటిల్ గిఫ్ట్ వచ్చింది అన్నారు, అది ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట ఏంటి గిఫ్ట్ అని. లాస్ట్ ఇంకా ఈ రోజుతోటి క్లాస్ అయిపోయింది. 3 months క్లాసును, మెడికల్కి సంబంధించి క్లాస్ అది. నేనైతే ఏంటి గిఫ్ట్లు ఓపెన్ చేయడం అంటే పిచ్చి కదండి మాకు, అందువల్ల ఇంకా ఓపెన్ చేసి చూశాను. బాటిల్ బాగుంది, చాలా బాగుంది. అది వాసన అంటే ప్లాస్టిక్ కదా, ప్యూర్, కానీ బాగుంది బాటిల్. ఆ సేపు వాటిని నేను ఆ రేట్ కూడా చూసానండి, అది రేట్ చాలా కాస్ట్ ఎక్కువ. నేనైతే ఆయిల్కి ఉపయోగిస్తాము ఆటి అని చూస్తున్నాను. అది వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కదా, పిల్లలకి ఏమి యూజ్ చేస్తాం రే అని. చాలా పలాచగా ఉంది, అంత ఏదో స్మెల్, ప్లాస్టిక్ ప్యూర్ స్మెల్ వచ్చేస్తుంది. అందువల్ల పిల్లలకి ఏం వాడతారు, ఇది ఆయిల్కి కానీ దేనికైనా పనికి వస్తుంది. నేను రేట్ చూపిస్తున్నాను, 199 ఉంది. ఇంత పతలాగా ఉంది, అయినా ఇంత కాస్ట్ అని చూశాను. ఇంకా టైం అవుతుంది కదా, అప్పటికే 12 అయిపోయింది, 12:30. నేను వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. వెంటనే ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క మునక్కాయల కూర అయితే వండుతున్నాను. అయిపోయిన తర్వాత భోజనం చేసి నేను క్యాంటీన్ సామాన్లు అయితే ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. భోజనం చేస్తామండి. క్యాంటీన్ సామాన్లు అయితే ఇంకా ఓపెన్ చేసాము. మ్యాగీ ప్యాకెట్లు ఇవన్నీ తీసుకొచ్చామండి. చాకోస్ మా పిల్లలకి చాలా ఇష్టము. మ్యాగీ ప్యాకెట్లు ఎందుకంటే ఎక్కువ మ్యాగీలు తింటాం అనమాట నైట్ టైం ఎప్పుడన్నా. నెక్స్ట్ మార్నింగ్ వెంటనే లేకపోతే అప్పుడు. నెక్స్ట్ గులాబ్ జామ్ ప్యాకెట్
ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు. టమాటా సాస్ అయితే పక్కా ఉండాలండి. మా వాళ్ళకి కూరలు ఏమి నచ్చలేనప్పుడు చపాతీల పక్క టమాటా సాస్ వేసుకొని తింటారు. జామ్ అయితే బ్రెడ్ తోటి. అవన్నీ ఎక్కువ స్నాక్స్ ఐటమ్సే ఉంటాయి, పిల్లలకు కావాల్సిన మొత్తం స్నాక్ ఐటమ్సే. ఎందుకంటే నెలకి వీళ్ళకి స్కూల్కి వెళ్తే మటుకు ఇంకా ఎక్కువ అవునండి. ఎందుకంటే స్నాక్స్, ఫ్రూట్ లంచ్ అని, స్నాక్ లంచ్ అని చాలా ఉంటాయి. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉండడం వల్ల ఇవి ఎన్నో రోజులు రావు, నాకు తెలిసి ఒక 10 డేసే వస్తాయి. 10 డేస్ కూడా కష్టమే. వెళ్ళి అలా షాపింగ్ చేస్తుంటే వెళ్ళేసి వచ్చాము. పిల్లలు ఇంటి దగ్గర స్నాక్స్ అడుగుతున్నారు, బిస్కెట్స్ అన్నీ అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి అని చెప్పేసి నేను ఎక్కువ క్రంచీ మంచి టైప్లోనే తీసుకున్నాను. అవైతే జాము, ఇంకా అన్ని సామాన్లు నార్మల్గా మనకు తెలుసు కదండి, ఏ నెలకి ఎన్ని సామాన్లు పడతాయి అనేది. ప్రతి ఇంట్లోనే పడవలసిన వస్తువులు అవి. ఇంకా నేను కిరాణా అయితే కొనలేదు, కిరాణా తీసుకోవాలి. కిరాణా స్టోర్ వాటిని సరిపండి 2 కేజీల ప్యాకెట్ అది. మొత్తం సామాన్లు తీసుకున్నాం. ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి, మ్యాగీలు అయితే 5 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం, సరిపోద్దురే అని చెప్పేసి. చూసారు కదా మా గ్రోసరీ మొత్తం, క్యాంటీన్ సామాన్. మా పిల్లలు అయితే మొత్తం సర్దేస్తున్నారు, నీట్గా పేర్చుతామమ్మా నీకు అందిస్తామని. గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను ఎంటీఆర్. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ అవన్నీ. ఇవైతే మా పిల్లలకి చాలా ఇష్టం. చాకోస్ అన్న అవి ఉన్నాయి కదా, రోల్స్, అటు బ్రెడ్ ఉంటే కంపల్సరీగా జామ్ ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. వాళ్ళు సర్దుకుంటున్నారు, ఆడుతున్నారు కదా అని. మాది బిల్లు మొత్తం 2,921 రూపాయలు అయ్యింది. చూసారు కదా బిల్లు ఎలా అయిందో. మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలపండి. మాకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం ద్వారా వేరే దగ్గరికి కూడా పంపిస్తారు వీడియోస్. కొంతమంది దగ్గర ఆగిపోతుంది వీడియో అనేది, వ్యూస్ ఎక్కువ రావట్లేదు. షార్ట్లకి ఎక్కువ వస్తున్నాయి, ఫుల్ వీడియోస్కి అయితే రావట్లేదు అంతలాగా. నేను అప్పుడప్పుడే పెడుతున్నాను ఫుల్ వీడియోలు కూడా, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనండి, లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ అండి, థ్యాంక్ యూ చూసిన